మోడీ కాబట్టి ట్రంప్‌ని తట్టుకున్నాడు, అమెరికాని తట్టుకున్నాడు గానీ, ఇప్పుడు వెనిజులాను చూశాక అందరికీ రావాల్సినటువంటిది మోడీని దించడానికి ఎన్ని కుట్రలు పన్నారు. మోడీని అధికారంలోకి రానీయకుండా కుట్ర పన్ని, అమెరికాకి పాస్‌పోర్ట్ కూడా ఇవ్వకుండా గోద్రాలో సంఘటనలో మోడీ ఏమన్నా మర్డర్‌లు చేశాడా ఎవరినన్నా? ఆ రాష్ట్రంలో జరిగిన మర్డర్‌లకి కారణం మోడీ అయితే గనక అమెరికాలో ఇప్పుడు జరిగినటువంటి కాల్పులకు కారణం ఎవడు? ట్రంప్ కాదా? తీసుకెళ్ళి బొక్కలో తోయాలి కదా కాల్పులు జరుగుతున్నప్పుడల్లా. అలాగే పరిపాలనలో వైఫల్యం అంటే మరి ట్రంప్ వైఫల్యము, బైడెన్ వైఫల్యమే కదా. ట్రంప్ ఉండగానే కదా, ట్రంప్ క్రిందసారి గద్దె దగ్గర ఉండటానికే కదా పెద్ద ఎత్తున ఉద్యమాలే చేసింది. మరి అంతకంటే రాక్షసుడు ఎవడు ఉంటాడు? ఇక్కడైతే ప్రజల చేత ఎన్నికైనటువంటి వాడు. మోడీని ఎక్కనీయకుండా 2014లో ప్రయత్నించారు, ఎక్కాక దించడానికి 2019లో ప్రయత్నించారు, మళ్ళీ ఎక్కనీయకుండా చూడటానికి నానా తిప్పలు పడ్డారు. 24 రైతుల ఉద్యమాల పేరు చెప్తారు, ఖలిస్తానీ ఉద్యమాలు జరుగుతాయి, అకస్మాత్తుగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతాయి. వీటన్నిటి వెనకాల ఉండేటటువంటిది అమెరికా. మేము పరిశీలిస్తున్నాం మానవ హక్కులు, పౌర హక్కులను సొల్లి కబుర్లు చెప్పి ఆ మానవ పౌర హక్కులన్నిటి ప్రపంచమంతా కాల రాసేటటువంటి దేశం అమెరికా. మోడీ కాబట్టి తట్టుకున్నాడు. ఇందిరాగాంధీ అణుబాంబు ఎందుకు తయారు చేయలేకపోయింది? అమెరికా ఒత్తిడికి మూసుకు కూర్చుంది. మన సైన్యం 3000 మంది బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో పాకిస్తాన్కి దొరికిపోతే వాళ్ళని తీసుకురాకుండా 90,000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని ఎవరో వదిలేసారు. అమెరికా ఒత్తిడికి లొంగింది ఆ రోజున ఇందిరాగాంధీ. అంటే ఎవరో ఆపుతున్నారు ఇక్కడ. అణుబాంబే తయారు చేయకుండా ఆగింది. అట్లాగే యుద్ధంలో విజయాలని వాళ్ళకి ఇచ్చేసాం మనం అమెరికా కోసం. అలాంటి సిచ్యుయేషన్ పాకిస్తాన్ కాశ్మీర్లో జరిగిన అలకలోలకు కారణం ఎవరు? వెనకాల సపోర్ట్ నిలిచింది ఎవరు? అమెరికా కాదా? పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని తెలిసి చెప్పినా కూడా, భారత్ చెప్పినా కూడా ఆపింది ఎవరు? అమెరికా కాదా? ఈవెన్ పహల్గామ్ ఇన్సిడెంట్ సందర్భంగా కూడా మోడీ కాబట్టి అటాక్ ఇచ్చాడు. సర్జికల్ స్ట్రైక్ 1, 2 ఆపరేషన్ సింధూర్. అంతకుముందు ఎందుకు చేయలేకపోయాడు మన్మోహన్ సింగ్? అటల్ బిహారీ వాజ్పేయి వల్ల కూడా కాలేదు. కాందార్ విమానం అయ్యాక అప్పుడు వెళ్ళి అటాక్ చేస్తామన్నది మన సైన్యం. అమెరికా ఆపింది అటల్ బిహారీ వాజ్పేయిని కూడా. బట్ వెళ్ళి మరి తన్ని తాట తీసొస్తున్నది. అమెరికాలో ఉన్నటువంటి భారత వ్యతిరేకను కూడా లేపేసి వస్తుంది ఖలిస్తానీ వాడిని కూడా ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి. కాబట్టినే మోడీ అంటే భయం వాళ్ళకి. మోడీ కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే అమెరికా ఎత్తులకి పై ఎత్తులు వేయగలిగినటువంటి మగాడవుతాడు. ఒక రష్యా అధ్యక్షుడు పుతిన్, ఓ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారతదేశ ప్రధానమంత్రి మోడీ, ఇలా ముగ్గురంటే వాళ్ళకి వణుకు. ఈ 3 దేశాలపై యుద్ధానికి రాలేదు అమెరికా. ఎందుకంటే దేశాల వైశాల్యం, దేశాల్లో భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి తప్పుడు మార్గాల్లో మాత్రమే దించడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు అమ్ముడు పోయినటువంటి మన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ దాన్ని కథ నడుపుతూ ఉంటుంది. మోడీ కాబట్టినే తట్టుకోగలుగుతున్నాడు.